హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ఈరోజు ఈ వీడియో ఏమంటే నేను గులాబ్ జామున్ చేస్తున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామున్ అనమాట. బట్ ఇది ఎలా చేసుకోవాలో మనము చూసేద్దామండి. అందరికీ తెలిసిందే, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని మనము అందులోకి వేసేసుకొని, చూసారా ఇలా ఉండలుగా ఉంది కదా, అలా ఉండలు లేకోకుండా మనం పొడిగా చేసుకోవాలన్నమాట. పౌడర్ మొత్తాన్ని పౌడర్గా చేసుకోవాలి. అలా ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్క ఉండ కూడా ఉండకూడదు అనమాట. అలా ఉంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. మనం లడ్డు చేసుకున్నప్పుడు ఇలా చీలినట్టు వస్తుంది. అలా రాకూడదన్నమాట. అలా రాకూడదంటే మీరు ఇలా ముందుగానే పౌడర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు పాలు లేదా నీళ్ళతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అయితే పాలు లేవు కాబట్టి నేను వాటర్తోనే మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, పిండి బాగా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము వాటర్తో అంతా మిక్స్ చేసుకుందాం. వాటర్ ఎక్కువ యూజ్ కాదండి, కొద్దిగా మనం చూసుకొని పోసుకోవాలి. మనము పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా చాలా బాగా మిక్స్ చేయండి. చూసారా, చాలా బాగా మిక్స్ చేయాలి. బాగా అది నీళ్ళగా కాకుండా అంత గట్టిగా కాకుండా స్మూత్గా అండి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా అయిన తర్వాత కొద్దిసేపు పక్కన నానబెట్టుకోవాలి. కొంచెం సేపు మూత వేసేసి పక్కన నానబెట్టేసుకుందాం మనం దీన్ని. ఓకేనా? ఇప్పుడు మనము పాకం ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక కప్పు షుగర్ తీసుకున్నాను నేను. ఒక ప్యాకెట్ కాబట్టి ఒక ప్యాకెట్కి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసాను. చూడండి, 2 కప్పు వాటర్ వేసాను అనమాట. 2 కప్పు వాటర్ వేసాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కాగబెట్టుకుందాం. గరిటెతో బాగా కలిపుకోవాలి, షుగర్ మొత్తము కరిగిపోయే వరకు. చూడండి, షుగర్ బాగా కరిగిపోవాలి. ఇలా ఉడికేటప్పుడు లైట్గా డస్ట్ వస్తుందండి, అది మీరు గరిటెతో తీసి పారేయండి. అది తీయడం నేను మీకు చూపించలేదు. వచ్చినప్పుడు మీరు గరిటెతో తీసి పక్కన వేసుకోండి. తీగపాకం ఏం అవసరం లేదండి జామున్స్కి. ఓ రకంగా ఉడికితే చాలు. అతిగా వాటర్ లేకోకుండా, అతిగా తీగపాకం లేకుండా, ఏమంటారు, కొంచెం వాటర్గానే ఉంటుంది. లైట్గా, మరి అతిగా లేదు, లైట్గా బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. మనము ఇలా మరిగే దాంట్లో మనము జామున్స్ వేసుకుంటే విరిగిపోతాయి అన్నమాట. అందుకనే మనం ముందుగా పాకాన్ని కాచి పక్కన పెట్టేసుకుంటాను. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ పాకం ప్రాసెస్ చూసేస్తాం కదా. నెక్స్ట్ ఎలా ఉండలు చేసుకోవాలి, జామున్ ఉండలు అనేది మనము చూసేస్తాము. ఇప్పుడు మనం ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టేసుకుందాం. చూడండి, పిండి బాగా అయిపోయింది, ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఇప్పుడు మనం వీటిని ఒక సైజులో ఉండలు చేసుకోవాలి. బాగా గుండ్రంగా తీసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి అన్నమాట.
అలా గుండ్రంగా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులోనే చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఉత్త గుండ్రంగానే కాదు, మీకు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఎప్పుడు గుండ్రంటివైనా వేరే షేప్లో ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా వేరే వేరే షేపుల్లో అయినా చేయొచ్చు. ప్రతి ఒక్కరు రౌండ్గానే చేస్తారు. నేను కూడా రౌండే చేస్తున్నాను. చూడండి, అన్నీ అయిపోయాయి కదా, చూసారా ఎంచక్క అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం. కడాయి పెట్టుకున్నానండి, అందులో ఆయిల్ పోసుకున్నాను. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా, లో ఫ్లేమ్లోనే మనము వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకున్న లడ్డూల్ని ఆయిల్లో వేసుకుందాం. చూడండి, అన్నీ ఒకేసారి లేకోకుండా ఒక్కొక్కసారి ఒక 5 లేదా 10 వరకు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా సన్న మంట మీదనే మనం ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేసామంటే అవి త్వరగా వేగిపోతాయి, ప్లస్ మాడిపోతాయి, లోపల పక్క పిండి పిండే ఉంటుందన్నమాట. కాబట్టి మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తామంటే లోపల పక్క ఏం చక్కగా ఉడుకుతుంది పిండి, పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ చాలా చక్కగా వస్తుంది. ఇంకా ఏమంటారు, విరిగిపోకుండా ఉంటుంది. మనము చక్కెర పాకంలో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. మనము ఎంత సన్నమంట మీద ఫ్రై చేస్తే అంత బాగా వస్తాయన్నమాట మనకు జామున్లు. చూసారా నేను చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎలా వస్తున్నాయో. కొంతమంది చాలా నల్లగా చేసేస్తారండి, అస్సలు నచ్చదు. నాకు అలా అంటే ఇష్టం లేదు. కొద్దిగా బ్రౌన్ కలర్ ఉంటేనే చాలా బాగుంటాయి. అతిగా నల్లగా ఉంటే అస్సలు బాగోవు. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా సూపర్ అంటారు. చూసారా చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు తీసివేసుకుందాం మనము. ఎక్కువ నల్లగా లేవు, చూసారా ఎంత బాగున్నాయో, కలర్ బాగా వచ్చేసినాయి కాబట్టి మనం తీసేసుకుందాం. చూడండి బాగా వచ్చేసాయి. అయిపోయింది కదా, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇవన్నిటిని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న షుగర్ దాంట్లో వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలబెట్టేసుకొని కొంచెం సేపు నానబెట్టేసుకోవడమే. నానిన తర్వాత ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను, చూడండి. చూసారా ఫ్రెండ్స్, చూద్దాము, టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేసి. బాగా జ్యూసీగా బాగా పాకంలో చాలా బాగా అంటే చాలా బాగా మునిగిపోయి, చూసారా లోపల పిండి అట్లా ఏం లేదు, చాలా బాగుంది. చూడండి, టేస్ట్ చేసి చూపిస్తాను. మీకు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.